Okay friends, welcome to Sankalp Study Success. Let us see further problems in percentages. So in an election, 30% of the voters voted to Johnny and 60% of the remaining voted to Somi. Right? ikkada iddaru vyaktuలు unnaru, Johnny and Somi, and remaining did not cast their vote. Okay, if the difference after number of voters voted to Johnny and those who do not voted at all is 1200. idoka important data, right? Tarvata, if no vote was declared invalid, find the number of voters who have the right to vote in this election అంటున్నాడు. See friends, ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, జానీ సోమి అని. అయితే ఏమంటున్నాడు, ఎలక్షన్ జరిగింది, 30% ఆఫ్ ద ఓటర్స్ ఓటెడ్ టు జానీ అంట. అంటే సపోజ్ టోటల్ ఓటర్స్ ఎంతమంది అనుకుందాం. ఇక్కడ ఏమన్నాడంటే నో ఓట్ వాజ్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అని, అంటే అందరూ పార్టిసిపేట్ చేశాడు, ఇన్వాలిడ్ ఓట్స్ అనేవి ఏం లేవు. కాబట్టి టోటల్ ఓట్స్ అనేవి 100 యూనిట్స్ అనుకుందాం మనం. సో టోటల్ ఓట్స్ 100 యూనిట్స్ అనుకున్నప్పుడు 30% ఆఫ్ ద ఓటర్స్ ఓటెడ్ టు జానీ కదా. ఇందులో 30% అనేది అంటే 30 యూనిట్స్. 100లో 30% అంటే ఇట్స్ 30 యూనిట్స్, రైట్ ఆర్ నాట్? 100 యూనిట్స్లో ఫైన్. వీళ్ళు జానీకి ఓట్ చేశారు, ఫైన్. రిమైనింగ్ ఎంతమంది ఫ్రెండ్స్ అంటే 70 యూనిట్సే కదా రిమైనింగ్. ఈ 70 యూనిట్స్లో కూడా 60% ఆఫ్ ద రిమైనింగ్, అంటే ఈ 70 యూనిట్స్ అనేది రిమైనింగ్ అనమాట. రిమైనింగ్లో 60% ఓటెడ్ టు సోమి. ఈ 70 యూనిట్స్లో 60% సోమికి వేశారు. చూడండి ఫ్రెండ్స్, 70 యూనిట్స్లో 60% ఎంత, అంతే కదా? అదే మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, 70 యూనిట్స్లో 10% ఎంత ఫ్రెండ్స్? 7. 70 యూనిట్స్లో 10% 7 అయితే 60% ఎంత అంటే 10 6 are 60, 7 6 are 42, అంతే కదా ఫ్రెండ్స్? సో దీనిలో 42 యూనిట్స్ వచ్చేసి సోమికి ఓట్స్ కింద వెళ్ళాయి. అండ్ రిమైనింగ్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్ అంటున్నాడు. అంటే 70లో 42 సోమికి వెళ్తే రిమైనింగ్ ఇంకెన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? రిమైనింగ్ వచ్చేసి ఖచ్చితంగా 28 యూనిట్స్ ఉంటాయి. ఈ 28 యూనిట్స్ ఎవరు అంటే నాట్ క్యాస్ట్ అనమాట, అసలు ఓట్ వేయలేదు. దే డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్, రైట్ ఫ్రెండ్స్? అంటే 28 యూనిట్స్, ఫైన్. ఇప్పుడు ఏమంటున్నాడు తర్వాత, ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఓటెడ్ టు జానీ అండ్ దోస్ హూ డు నాట్ ఓటెడ్ ఎట్ ఆల్. ఇక్కడ ఏమంటున్నాడంటే జానీకి అండ్ దోస్ హూ డు నాట్ ఓటెడ్ ఎట్ ఆల్, ఈ ఇద్దరికి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఓట్స్ ఎంత అంటే 1200 అంట. అంటే ఈ 30 యూనిట్స్కి నాట్ క్యాస్ట్ ఓట్స్ వెయ్యిన వాళ్ళకి అంటే 28 యూనిట్స్కి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాని వాల్యూ 1200 అంటున్నాడు. అంటే 30 - 28 ఈక్వల్స్ టు 2 యూనిట్స్, అంతే కదా ఫ్రెండ్స్? 30 యూనిట్స్ - 28 యూనిట్స్ ఈజ్ నథింగ్ బట్ 2 యూనిట్స్. ఈ 2 యూనిట్స్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి? 1200ని రిప్రజెంట్ చేస్తున్నాయి. మరి 1 యూనిట్ ఎంత ఫ్రెండ్స్? 2 యూనిట్స్ 1200 అయితే 1 యూనిట్ అయినా 600. మనల్ని ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓటర్స్ హూ హ్యావ్ ద రైట్ టు ఓట్ ఇన్ దిస్ ఎలక్షన్. అసలు రైట్ టు ఓట్ అంటే అందరూ ఉన్నారు ఓటర్స్, బికాస్ నో ఓట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఇన్వాలిడ్, అవునా కదా? కాబట్టి 100 యూనిట్స్ అడుగుతున్నాడు అనమాట. 1 యూనిట్ 600 అయితే 100 యూనిట్ ఎంత ఫ్రెండ్స్? 100 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 60000, అంతే కదా? 60,000. అంటే టోటల్ ఓటర్స్ ఎంతమంది? 60,000 ఉన్నారనమాట ఓటర్స్ అనేవి. అంటే ఒక్కొక్క స్టెప్ని కూడా మనం చేసుకుంటూ వెళ్ళాం అనమాట జాగ్రత్తగా. అంటే ఒక్కొక్క లైన్ డేటాని రాసుకుంటూ జాగ్రత్తగా ట్రీ డయాగ్రామ్లో మనం అప్రోచ్ అయ్యాం. సో దిస్ ఈజ్ సచ్ ఇంపార్టెంట్ లాజిక్, ప్లీజ్ నోట్ దిస్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ చూడండి. అనదర్ డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీస్. చూడండి, 1 liter of water is added to 5 liters of alcohol water solution containing 40% alcohol strength. The strength of alcohol in the new solution is అంటున్నాడు. అంటే వాటర్ని ఆల్కహాల్ని కలిపి మన దగ్గర ఒక సొల్యూషన్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఆ సొల్యూషన్లో 40% ఆల్కహాల్ ఉంది, రిమైనింగ్ % వాటర్ ఉంది, అదే కదా చెప్తున్నాడు. తర్వాత మనం ఏం చేసామంటే అది 5 లీటర్స్ ఉందంట ఆ న్యూ వాటర్ ఆల్కహాల్ సొల్యూషన్. అయితే ఆ 5 లీటర్స్కి ఒక 1 లీటర్ వాటర్ మనం యాడ్ చేసినప్పుడు అప్పుడు ఆల్కహాల్ స్ట్రెంత్ ఎంత అని మనల్ని అడుగుతున్నాడు, రైట్? సరే చూడండి ఫ్రెండ్స్, 1 లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్, ఇదంతా బాగానే ఉంది. ఫస్ట్ మనం ఏమనుకుందాం అంటే 100% తీసుకుందాం. నా దగ్గర ఉన్నటువంటి వాటర్ ప్లస్ ఆల్కహాల్ సొల్యూషన్ ఏదైతే ఉందో, ఆ 5 లీటర్ ఆల్కహాల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని నేను 100% అనుకుంటాను, రైట్? దీనిలో 40% ఈజ్ ద ఆల్కహాల్ స్ట్రెంత్ అంటున్నాడు. అంటే 40% ఆల్కహాల్ ఉంటే రిమైనింగ్ 60% వాటర్ ఉందనే కదా అర్థం, అవునా కదా? సరే,
ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంట, 1 లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ అంటున్నాడు టు 5 లీటర్స్. అంటే ఈ 100% 5 లీటర్స్ అయితే ఉన్నది 5 లీటర్సే. వాడు 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాడు. అంటే 60% ప్లస్ 1 లీటర్ వాటరే కదా యాడ్ చేసేది. ఆల్కహాల్ ఏం యాడ్ చేయట్లేదు, ఆల్కహాల్ ఏం తీసేయట్లేదు, వాటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాడు. అంటే 60%కి 1 లీటర్ మనం కలపాలి. సి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లాజిక్ ఉంది. 5 లీటర్స్ 100% అయితే మరి 1 లీటర్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? అంటే 5 liters tends to 100%, then 1 liter tends to 5 20s are 100, right? In the same way 1 into 20 gives 20%. అంటే this 1 liter represents 20%. అంటే ఎప్పుడైతే 1 liter వాటర్ యాడ్ అయిందో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఉంది ఫ్రెండ్స్? టోటల్గా ఇక్కడ 80% ఆఫ్ వాటర్ ఉంది, అంతే కదా? ఓకే ఫ్రెండ్స్, ఆల్కహాల్లో ఏ మార్పు లేదు, ఆల్కహాల్ని మనం యాడ్ చేయట్లేదు, తీసేయట్లేదు. సో 40% అలాగే ఉంది. ఇప్పుడు 100% ఉన్నటువంటి వాటర్ ఆల్కహాల్ సొల్యూషన్ ఏదైతే ఉందో 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేయడం వల్ల 40% ఆల్కహాల్ ఉంది, దానిలో 80% వాటర్ ఉంది. అంటే టోటల్ ఎంత ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడు 40 + 80 నథింగ్ బట్ 120% ఆఫ్ సొల్యూషన్ ఉంది నా దగ్గర. వాటర్ ఆల్కహాల్ సొల్యూషన్ 100 కాస్త 120% అయిపోయింది. అడుగుతున్నది ఏంటి? న్యూ సొల్యూషన్లో ఆల్కహాల్ స్ట్రెంత్ ఎంత అంటున్నాడు. అంటే న్యూ సొల్యూషన్ ఈజ్ 120%, ఆల్కహాల్ పర్సంటేజ్ ఈజ్ 40%. అంతే, ఇదేం మార్పేం లేదు. 40% డివైడెడ్ బై టోటల్ సొల్యూషన్ ఇంటూ 100. అవును కదా? పర్సంటేజ్ గెట్స్ క్యాన్సిల్డ్, 0 గెట్స్ క్యాన్సిల్డ్, 4 3s are 12, 4 1s are 4. సో 1/3 into 100, దట్ ఈస్ నథింగ్ బట్ 33 1/3%. సో న్యూ సొల్యూషన్ ఏదైతే ఉందో దానిలో ఉండేటటువంటి ఆల్కహాల్ స్ట్రెంత్ ఎంత అంటే 33 1/3% ఫ్రెండ్స్, రైట్? వెరీ లాజికల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్. కమింగ్ టు నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ చూడండి. 40 liters of a mixture of milk and water contains 10% of water. The water to be added to make the water contain 20% in the new mixture is అంటున్నాడు. అంటే మనకి పాలల్లో నీళ్లు కలిపేశారంట, మిల్క్ అండ్ వాటర్ మిక్స్చర్ అనేది ఉంది మన దగ్గర, రైట్ ఫ్రెండ్స్? అయితే అవి ఎంత ఉన్నాయి? 40 లీటర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు దానిలో ఈ 40 లీటర్స్ మిల్క్ అండ్ వాటర్ మిక్స్చర్లో 10% వాటర్ ఉందంట. 10% వాటర్ ఉంటే ద వాటర్ టు బీ యాడెడ్ టు మేక్ ద వాటర్ కంటెంట్ 20%. ఉన్నది 10% వాటర్, 20% వాటర్ కంటెంట్ అవ్వాలి అంటే ఎంత వాటర్ యాడ్ చేయాలి అంటున్నాడు న్యూ మిక్స్చర్లో. అంటే సి మిల్క్ వాటర్, అవునా? రైట్ ఫ్రెండ్స్? సో 40 లీటర్స్ ఉంది ఇనీషియల్గా మన దగ్గర. అయితే 40 లీటర్స్లో 10% ఆఫ్ వాటర్ అంటున్నాడు. ఈ 40 లీటర్స్లో వాటర్ కంటెంట్ ఎంత ఉంది? 10% ఉంది, అంతేనా? 10% అంటే ఇది 90% మిల్క్ ఉందనే కదా అర్థం. ఒకటి ఫ్రెండ్స్, 40 లీటర్స్లో 10% ఎంత? 4 లీటర్స్, రైట్? 4 లీటర్స్. 4 లీటర్స్ వాటర్ ఉంటే మిగిలిన 36 లీటర్స్ మిల్క్ ఉన్నట్టేగా దానిలో. అప్పుడే కదా 36 + 4 లీటర్స్ 40 లీటర్స్ అవుతాయి, రైట్? సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ద వాటర్ టు బీ యాడెడ్, వాటర్ని యాడ్ చేయాలంట. వాటర్ని యాడ్ చేయాలి అంటే మిల్క్ని ఏమి యాడ్ చేయక్కర్లేదు కదా. న్యూ మిక్స్చర్లో కూడా మిల్క్ ఇక్కడ 36 లీటర్స్ ఉంటే ఇక్కడ కూడా 36 లీటర్సే ఉంటుంది కదా, అవునా? మనం వాటర్ని యాడ్ చేయాలి, మిల్క్ని కాదు. సరే, ఇప్పుడు చూడండి, వాటర్ టు బి యాడెడ్ టు మేక్ ద వాటర్ కంటెంట్ 20% అంటున్నాడు. వాటర్ కంటెంట్ 20% అవ్వాలంట. వాటర్ కంటెంట్ 20% అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇది అప్పుడు 80% అయినట్టే కదా, అంతేనా ఫ్రెండ్స్? ఎప్పుడు పర్సంటేజ్ 100లో ఉండాలి. వాటర్ 20% ఉందంటే మిల్క్ 80% అయినట్టు, రైట్ ఆర్ నాట్? సో మిల్క్ 80% 36 లీటర్స్కి ఈక్వల్ అయింది. అంటే 80% అనేది 36 లీటర్స్ అయితే ఇక్కడ 20% అనేది ఎన్ని లీటర్స్? 20% అనేది ఎన్ని లీటర్స్ అనేది తెలిసిపోతుంది. సో 24s are 80, 21s are 20, అంతేనా? సో 4 9s are 36, 1 into 9 దట్ ఈస్ నథింగ్ బట్ 9 లీటర్స్. అంటే 9 లీటర్స్ వాటర్ న్యూ మిక్చర్లో ఉన్నాయన్నమాట. న్యూ మిక్చర్లో 36 లీటర్స్ మిల్క్ ఉంది, 9 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది. ఇనీషియల్గా 4 లీటర్స్ ఉన్నాయి, ఫైనల్గా 9 లీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు? టు మేక్ ద వాటర్ కంటెంట్ 20%. ఇప్పుడు వాటర్ కంటెంట్ని 20% చేసేసాం ఇన్ ద న్యూ మిక్చర్. ద అమౌంట్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్ అంటున్నాడు. ఎంత వాటర్ యాడ్ చేయాలి అంటే చూడండి ఫ్రెండ్స్, 4 లీటర్స్కి ఎంత యాడ్ చేస్తే 9 లీటర్స్ వస్తుంది?
ప్లస్ 5 లీటర్స్ యాడ్ చేస్తే. సో ఆన్సర్ ఈజ్ 5 లీటర్స్. అంటే 4 లీటర్స్ ఉంది ఇనిషియల్గా, దానికి మనం 5 లీటర్స్ వాటర్ని యాడ్ చేస్తే 9 లీటర్స్ అవుతుంది. అప్పుడే 10% కాస్త 20% అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 5 లీటర్స్ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు ద మిక్స్చర్. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ చూడండి. సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. 300 grams of sugar solution has 40% of sugar in it. How much sugar should be added to make it 50% in the solution అంటున్నాడు. అంటే 300 grams of sugar solution ఉంది. షుగర్ సొల్యూషన్ అంటే షుగరు వాటర్, అంతే కదా. షుగర్ అండ్ వాటర్ కలిపినటువంటి సొల్యూషన్ అది ఎంత ఉంది ఫ్రెండ్స్? 300 grams ఉంది. రైట్, ఓకే. అయితే ఆ 300 grams-లో 40% ఆఫ్ షుగర్ ఉందంట. 300 grams-లో షుగర్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 40% ఉంది. అంటే వాటర్ 60% ఉన్నట్టు. సో 300 grams-లో 40% అంటే ఎంత ఫ్రెండ్స్? సో 10% ఈజ్ 30, 40% ఈజ్ 120. అంటే 120 grams షుగర్ ఉంది. 120 grams షుగర్ ఉంటే 180 grams వాటర్ ఉన్నట్టే కదా. రైట్ ఆర్ నాట్? అప్పుడే కదా 300 grams సొల్యూషన్ వస్తుంది. ఫైన్. హౌ మచ్ షుగర్ షుడ్ బి యాడెడ్ టు మేక్ ఇట్ 50% ఇన్ ద సొల్యూషన్? అంటే 40%ని కాస్త నేను 50%లోకి మార్చాలి అంటే ఎంత గ్రామ్స్ ఆఫ్ షుగర్ నేను యాడ్ చేయాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు షుగర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాం అంటే వాటర్ అలాగే ఉంటుంది కదా. అంటే వాటర్ ఈజ్ 180 grams. రైట్ ఫ్రెండ్స్, వాటర్ అలాగే ఉంది 180 grams. రైట్ ఆర్ నాట్? సరే, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది 50% షుగర్ని మనం యాడ్ చేయాలంటే వాటర్ కూడా 50% ఉన్నట్టే కదా. అప్పుడే కదా 40 + 60 100%, 50 + 50 ఈజ్ 100%. అంటే 50% 180 grams అయింది. రైట్ ఆర్ నాట్? అప్పుడు ఈ 50% కూడా 180 grams కదా. ఎస్ అవును, డైరెక్ట్గా ఇక్కడే కనిపించింది మనకి. అంటే చూడండి, 120 grams షుగర్ కాస్త 180 grams షుగర్ అవ్వాలి అంటే నేను ఎంత యాడ్ చేయాలి ఫ్రెండ్స్? ఇంకో 60 grams షుగర్ నేను యాడ్ చేయాలన్నమాట. అంటే ఆన్సర్ ఈజ్ 60 grams ఈజ్ ద ఆన్సర్. రైట్, సచ్ ఈజీ క్వశ్చన్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ 50 grams అలాయ్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. అలాయ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్, అవునా కదా. 2 ఎలిమెంట్స్ని కంబైన్ చేసి ఒక మిక్చర్గా ఒక అమౌంట్ చేస్తే దాన్ని అలాయ్ అంటాం. ఆ మిక్చర్స్ ఏంటి? గోల్డ్ సిల్వర్ని కలిపి ఒక ఎలిమెంట్గా తయారు చేశాడు, దాన్ని అలాయ్ అన్నా. అది 50 grams ఉందంట. అయితే ఆ 50 grams కూడా ఎలా ఉంది? ద గోల్డ్ ఈజ్ 80% వెయిట్. అంటే 50 grams-లో 80% వెయిట్ గోల్డే ఉందంట. హౌ మచ్ గోల్డ్ ఈజ్ మిక్స్డ్ టు దిస్ అలాయ్ సో దట్ వెయిట్ ఆఫ్ ద గోల్డ్ విల్ బికమ్ 95%. అంటే ప్రస్తుతం ఉన్న మిక్చర్లో 80% గోల్డ్ ఉంది. ఎంత అమౌంట్ ఆఫ్ గోల్డ్ని మనం యాడ్ చేస్తే ఆ మిక్చర్లో 95% గోల్డ్ ఉంటుంది అని అంటున్నాడు కదా. సరే, బాగానే ఉంది. చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రెండే కదా మనం వాడాం. అయితే ప్రస్తుతం ఉన్నదంతా 50 grams ఆఫ్ అలాయ్ ఉంది మన దగ్గర. 50 grams ఆఫ్ అలాయ్ ఉంటే దానిలో 80% గోల్డ్ ఉంది ఫ్రెండ్స్. 80% గోల్డ్ ఉందంటే 20% సిల్వర్ ఉందనే కదా అర్థం, అవునా కదా. సో 80% అంటే 10% ఈజ్ 5, 80% ఈజ్ 40 grams. అంటే 40 grams వచ్చేసి గోల్డ్ ఉందన్నమాట దీనిలో. రైట్, మిగిలిన 10 grams వచ్చేసి సిల్వర్ ఉంది, అంతే కదా అర్థం. 40 + 10 దట్ ఈస్ నథింగ్ బట్ 50 grams. రైట్, ఓకే ఫైన్. ఇప్పుడు ఈ 80% కాస్త 95% అవ్వాలి. ఇది 95% అయిందంటే ఇది ఖచ్చితంగా 5% అవుతుంది కదా సిల్వర్. రైట్ ఫ్రెండ్స్, సో సిల్వర్లో ఏ మార్పు లేదు, ఈ 10 grams అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 5% 10 grams-ని రిప్రజెంట్ చేస్తున్నాయి. 5% మనం సిల్వర్ని యాడ్ చేయలేదు, సిల్వర్ని తగ్గించలేదు, కాబట్టి 10 grams అలాగే ఉంటుంది న్యూ మిక్చర్లో కూడా. సో 5% ఈజ్ 10 grams అయితే ఇప్పుడు 95% ఎంత ఫ్రెండ్స్? చూడండి, 95% అంటే మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇది 100% వచ్చింది. 95% ఎంత ఈజ్ నథింగ్ బట్ ఇంటూ 2. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంటూ 2. 5 2s are 10, 9 2s are 18, 90, 190 grams. రైట్ ఫ్రెండ్స్, సో ఇది 190 grams ఉంది ఫ్రెండ్స్. అయితే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? హౌ మచ్ గోల్డ్ ఈజ్ మిక్స్డ్ టు దిస్ అలాయ్ సో దట్ ద వెయిట్ ఆఫ్ ద గోల్డ్ బికమ్స్ 95%. 80% కాస్త 95% అవ్వాలి అంటే ఎంత గోల్డ్ని యాడ్ చేయాలి? అంటే 40 grams కాస్త 190 grams అవ్వాలి అంటే ఎంత గోల్డ్ మనం యాడ్ చేయాలి ఫ్రెండ్స్? చూడండి, ఎంత యాడ్ చేస్తాం మనం? 40కి ఎంత యాడ్ చేస్తే 190 వస్తుంది? అంటే 150 grams యాడ్ చేస్తే 190 grams అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 150 grams. 150 grams యాడ్ చేస్తేనే 95%
న్యూ మిక్చర్లో వస్తుందన్నమాట. రైట్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దీస్ ప్రాబ్లమ్స్. సో ప్లీజ్ నోట్ ఇట్. థ్యాంక్ యూ.